వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు నేను వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ముద్ద కుడుములు, మోదకులను ఎటువంటి కలర్స్ వాడకుండా ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్తో చేసి చూపించబోతున్నాను. వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఇవి ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా కుడుములు, ఉండ్రాళ్ళ కోసం 2 స్పూన్స్ పచ్చిశనగపప్పును 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను వేసి ఆనా పద్ధతిలో ఇలా తురుములాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ప్యాన్లో 2 కప్స్ వాటర్, 1 కప్ బెల్లం వేసి కరగబెట్టాలి. కరిగాక దీనిలో అరకప్పు కొబ్బరి తురుము, 1 కప్ తాటిగుజ్జు వేసి కలుపుకోవాలి. ఈ తాటిగుజ్జును ఈజీగా ఎలా తీయాలనేది నిన్న వీడియోలో చూపించానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కలిపాక దీనిలో కప్పున్నర పొడి బియ్యపు పిండిని పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేస్తే కుడుములు, ఉండ్రాళ్ళు స్మూత్గా వస్తాయండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పిండి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకోవాలి. పిండి చూడండి వెన్నలాగా స్మూత్గా ఎలా ఉందో. కలిపాక పిండిని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ పార్ట్స్లో 1 పార్ట్ని ఉండ్రాళ్ళ కోసం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన 2 పార్ట్స్లో నానబెట్టుకున్న శనగపప్పును వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసి నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసి ఇడ్లీ గుంటల్లో పెట్టి కుడుములు ఒత్తుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే ఒత్తుకోవాలండి. కుడుములు ఒత్తుకున్నాక గోలీ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా ఉండ్రాళ్ళు చేసి గుంటల్లో నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా చేసుకున్న తర్వాత నేను ముద్ద కుడుములను చేస్తున్నానండి. నిమ్మ సైజు కంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని రౌండ్గా ఉండలాగా చేసి తర్వాత ఇలా పొడవుగా కాలాజామ్లాగా చేసి వీడియోలో చూపిస్తున్నట్లు వేళ్లతో వత్తాలి. ముద్ద కుడుముల షేప్ ఇలా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసి కావలసినన్ని చేసి ప్లేట్స్లో పెట్టుకోవాలి. ఇవి కూడా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి నల్లబడకుండా వాడేసిన నిమ్మబద్దను వేసి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ స్టాండ్ను తీసుకొని ఈ ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఇలా హోల్స్ కలవకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ప్లేట్స్ అన్నీ పెట్టాక ఈ స్టాండ్ను ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఉడుకుతుండగా మోదకులను చేసుకుందామండి. మోదక్ చేయటానికి ముందుగా బీట్రూట్స్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో 1 గ్లాసు నీళ్లు పోసి స్ట్రెయినర్లో వడపోసుకోవాలండి. తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. ఇది వేగుతుండగా వేరొక స్టవ్పై బీట్రూట్ జ్యూస్ని పెట్టి కాగబెట్టాలి. ఇది కాగుతూ ఉండగా ఈలోపు రవ్వను తిప్పుతానండి. తిప్పకపోతే బొంబాయి రవ్వ వెంటనే మాడిపోతుంది. మరీ ఎర్రగా కాకుండా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. రవ్వ వేగింది. అలాగే బీట్రూట్ రసం కూడా వేడైందండి. కొంచెం వేడైతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని కప్పుతో కొలుచుకొని పోసుకోవాలి. 1 కప్పు పోసాను. 2వ కప్పులో సగానికే వచ్చింది కాబట్టి మిగిలిన వెళ్తే నీళ్లు పోసి
రవ్వలో పోసి మంచిగా కలుపుకోవాలి. అంటే కప్పు రవ్వకి 2 కప్పులు పట్టాయన్నమాట. ఉడికి ఇలా దగ్గర పడ్డాక కప్పు పంచదార, హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం హల్వాని తీసుకొని ఉండ అయినట్లయితే కనుక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది ఆరుతుండగా మిక్సీ జార్లో అన్నీ 10 చొప్పున వాల్నట్స్, బాదం పప్పులు, జీడిపప్పు, బాదం పప్పులను వేసుకోవాలి. నేను వీటిని ముందే వేయించి పెట్టుకున్నానండి. మీరు నెయ్యిలో వీటిని వేయించిన తర్వాత రవ్వ వేయించుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టి ప్లేట్లో వేసుకోవాలి. హల్వా కూడా ఆరిపోయిందండి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపాక మోదక్ మౌల్డ్ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేయాలి. చేశాక 2 వైపులా గ్యాప్ లేకుండా ఈ హల్వాని కూరుకోవాలి. హల్వాని కూరుకున్న తర్వాత 2 వైపులా ఇలా వేలితో గుంట చేసి డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకోవాలి. మీరు ఒకవైపు కూడా వేసుకోవచ్చండి. వేసాక స్లోగా క్లోజ్ చేసి బయటకు వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసివేసి నెమ్మదిగా ఓపెన్ చేయాలి. చూసారా మోదక్ ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఇంకో రకంగా మోదక్ చేయొచ్చండి. మౌల్లో హల్వాని కూరాక గుంట చేయకుండా ఇలా ఒకవైపు హాఫ్ స్పూన్ పొడి వేసి క్లోజ్ చేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసివేసి ఓపెన్ చేసి మోదక్ను బయటికి తీయాలి. ఎలాగైనా చేసుకోవచ్చండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని మోదకులు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కట్ చేస్తే డ్రై ఫ్రూట్స్ పొడి ఎంత చక్కగా కనిపిస్తుంది కదండి. ఇంకా హల్వా మిగిలింది కదండి. ఈ హల్వాతో పూర్ణం బూరెలు, పూర్ణం కుడుములు, బొబ్బట్లు లాంటివి చేసుకోవచ్చు అన్నమాట. కుడుములు, ఉండ్రాళ్ళు కూడా ఉడికాయండి. ఇవి ఆరాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిలో తాటిపండు గుజ్జు వేసాం కాబట్టి టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. పెద్దవాళ్ళలో ఎముకలు గట్టిపడటానికి, పిల్లలలో ఎదుగుదలకి తాటిగుజ్జు చాలా ఉపయోగపడుతుందండి. చూశారు కదండి, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదక్కులు ఎలా చేయాలో. ఇవి టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కాబట్టి ఈ వినాయక చవితికి వీటిని చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించండి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.